అందరికీ నమస్కారం. అందరికీ తెలుసు ఇప్పుడు ఈ గల్ఫ్ వార్ జరుగుతూ ఉంది. ఈ యుద్ధ కారణం వల్ల మొత్తం ప్రపంచంలో ఈ ఎల్పిజి గ్యాస్ మీద కొంచెం సప్లై డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. మన కంట్రీలో కూడా కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి సప్లై గురించి. దానివల్ల ఈరోజు నేను మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో, మన గ్యాస్ ఏజెన్సీస్ డిస్ట్రిబ్యూటర్స్తో, మన ఆయిల్ కంపెనీ సేల్స్ ఆఫీసర్తో ఒక రివ్యూ తీసుకున్నాను. ఈ రివ్యూలో మన జిల్లా పరంగా ఏమేమి సమస్యలు ఉన్నాయి దానిపైన ఒక సమావేశం చేయడం జరిగింది. ఇప్పుడు మన జిల్లా చూస్తే మొత్తం 55 గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీస్ ఉన్నాయి మన దగ్గర. దాంట్లో హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ అండ్ బీపీసీఎల్ ఈ మూడు కంపెనీ ద్వారా మనకి సేల్స్ చేయడం జరుగుతుంది. టోటల్ కనెక్షన్స్ చూస్తే మన దగ్గర అరౌండ్ 8 lakh కనెక్షన్స్ ఉన్నాయి. తర్వాత కమర్షియల్ కనెక్షన్స్ చూస్తే అరౌండ్ 10,000 కమర్షియల్ కనెక్షన్స్ ఉన్నాయి మొత్తం జిల్లాలో. ఇప్పుడు మనము సోషల్ మీడియాలో చూస్తున్నాము, కొన్ని మీడియా రిపోర్టింగ్లో కూడా చూస్తున్నాము, ఈ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎల్పిజి సప్లై లేదు, ఎల్పిజి సప్లైలో షార్టేజ్ ఉంది, ఫ్యూచర్లో కూడా మనకి సప్లైలో ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి రకరకాలుగా కంప్లైంట్స్ అండ్ రూమర్స్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, చాలామంది కన్జ్యూమర్స్ ప్యానిక్ బుకింగ్ చేస్తున్నారు. ఈ ప్యానిక్ బుకింగ్స్ వల్ల మన గ్యాస్ ఏజెన్సీస్ మీద ఎక్కువ ప్రెషర్ కూడా పెరుగుతుంది. దానివల్ల ఈ అన్ఈవెన్ బ్యాలెన్స్ సెట్ అయింది. కానీ లోతుగా వెళ్తే నేను మొత్తం డిస్ట్రిక్ట్లో ఎన్ని గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎంత స్టాక్ ఉంది, పెండింగ్ ఎంత డెలివరీస్ ఉన్నాయి, ఇదంతా నేను లోతుగా వెళ్ళి చూసాను. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్, నేను సిటిజన్స్తో రిక్వెస్ట్ చేస్తున్నాను, జనాలతో రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం చాలా కంఫర్టబుల్ కండిషన్లో ఉన్నాము. ఈ ప్యానిక్ చేయడానికి, రూమర్ మీద ట్రస్ట్ చేయడానికి, బిలీవ్ చేయడానికి అవసరం ఏమీ లేదు. ఇప్పుడు ఆయిల్ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడాను, వాళ్ళు కూడా సరిగా రెస్పాండ్ అయ్యారు. అండ్ ఫ్యూచర్లో కూడా ఎలా ఈ సమస్యకి ఎలా సమాధానం చేస్తాము దానికి కూడా మొత్తం రోడ్ మ్యాప్ తయారు చేసాము. ఇప్పుడు దాదాపు చూస్తే యావరేజ్గా మన జిల్లాలో పర్ డే 10,000 to 12,000 మధ్యలో బుకింగ్ జరుగుతున్నాయి నార్మల్ టైమ్స్లో. కానీ లాస్ట్ 10 days నుంచి 5th తారీఖు నుంచి ఈ ప్యానిక్ వల్ల చాలా ఎక్కువ మంది డెలివరీ బుకింగ్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు సప్లైలో అండ్ ఈ డిమాండ్ చేయడానికి కొంచెం క్యాప్ ఉంది. బట్ ఈ గ్యాప్ బికాస్ ఆఫ్ దిస్ రూమర్స్, బికాస్ ఆఫ్ దిస్ ప్యానిక్, ఇదంతా మనకి గ్యాప్ కొంచెం ఇప్పుడు పెరుగుతుంది. ఇంకొక ఇష్యూ, చాలామంది ఏం కంప్లైంట్ చేస్తున్నారు, ఇప్పుడు IVRSలో వాళ్ళు బుకింగ్ కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో ఇది కూడా బికాస్ ఆఫ్ దిస్ ఎక్కువ మంది ఇది IVRSలో బుకింగ్ చేస్తున్నారు, దానివల్ల ఈ ఇష్యూ వస్తున్నాయి. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సిటిజన్స్తో కూడా,
ఈ ఐవీఆర్ఎస్ కాకుండా కూడా మన దగ్గర ఒకవేళ ఐవీఆర్ఎస్ లో క్రాషింగ్ అయితే మన దగ్గర వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వేరే ఆప్షన్లో ఆన్లైన్ బుకింగ్ మీరు చేయొచ్చు. తర్వాత మిస్డ్ కాల్ ద్వారా కూడా బుకింగ్ చేయొచ్చు. తర్వాత మనకి జీపే ద్వారా కూడా బుకింగ్ చేయొచ్చు. దానికోసం నేను ఏజెన్సీ వాళ్ళతో కూడా చెప్పాను, దానికి కొంచెం పబ్లిసిటీ చేయాలి, ఏం నంబర్లో బుకింగ్ చేయాలి, ఏం సైట్లో బుకింగ్ చేయాలి, దాని గురించి నేను ఈరోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. తర్వాత డెలివరీ బాయ్స్ గురించి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఏజెన్సీస్ దగ్గర తక్కువ మంది డెలివరీ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళకి కూడా చెప్పాను ఎక్కువ మంది డెలివరీ స్టాఫ్ పెట్టి ఈ ఎవరైతే ఈ పెండింగ్ బుకింగ్స్ ఉన్నాయి ఇవన్నీ ఫిలప్ చేసి గ్యాప్ ఫిల్ చేయాలి. దీని తర్వాత కన్జ్యూమర్స్ దిస్ కమర్షియల్ కన్జ్యూమర్స్ గురించి పైన నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయి. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం మనము సప్లై యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ స్టాప్ ఆగింది. కానీ కొన్ని సెక్టర్లో ప్రయారిటీ సెక్టర్ మనము ఐడెంటిఫై చేశాము. కమిషనర్ సార్ ద్వారా కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, సీఎం సార్ ద్వారా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని సెక్టర్స్ లైక్ హాస్పిటల్స్, ఎసెన్షియల్ సర్వీసెస్, హాస్పిటల్స్ చూస్తే, హాస్టల్స్ చూస్తే, ట్రాన్స్పోర్టర్ సెక్టర్స్ చూస్తే, ఫర్టిలైజర్ సెక్టర్ చూస్తే, ఇండస్ట్రియల్ సెక్టర్ చూస్తే వాళ్ళకి ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. సో ఈ సెక్టర్స్ కోసం ఎవరిది ఈ ప్రయారిటీ సెక్టర్స్ కోసం యాజ్ ఇట్ ఈస్గా మనకి సప్లై చేయడం జరుగుతుంది. సప్లై విల్ కంటిన్యూ ఫర్ దీస్ ప్రయారిటీ సెక్టర్స్. కానీ కమర్షియల్ సెక్టర్స్లో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో ప్రస్తుతానికి ఈ డెలివరీ కోసం ఆప్షన్ లేదు. ఇది ప్రస్తుతానికి ఆగింది. ఇది ఎప్పుడు మొత్తం రెక్టిఫై అవుతుంది ప్రస్తుతానికి చెప్పడానికి కష్టం. సో నా రిక్వెస్ట్ అంటే టు ఆల్ ద సిటిజన్స్, మీరు దయచేసి ఈ డైవర్జన్ కోసం కూడా దృష్టి పెట్టండి. మన సివిల్ సప్లై స్టాఫ్, మన తహసీల్దార్స్ కూడా మనకి ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్తో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ డైవర్జన్ మీద ఖచ్చితంగా దృష్టి పెట్టండి, దయచేసి చేయకూడదు. ఇది అవాయిడ్ చేయాలి. మన వాళ్ళు లాస్ట్ 3-4 డేస్లో ఆల్మోస్ట్ 40 కేస్ బుక్ చేశారు. సో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో వాళ్ళు దిస్ డొమెస్టిక్ సిలిండర్స్ వాడుతున్నారు. సో ఇది కొంచెం అవాయిడ్ చేయాలి. ఇంకొక పాయింట్, ఇప్పుడు అందరికీ తెలుసు మనకి నిన్నటి వరకు దేర్ వాజ్ ఫ్రీజ్ ఆఫ్ 21 days. సో 21 daysలో ఒక్కసారి వాళ్ళు బుకింగ్ యాక్సెప్ట్ చేస్తారు ఆయిల్ కంపెనీస్ వాళ్ళు. కానీ నిన్న రాత్రి నుంచి మళ్ళీ కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో 25 daysలో ఒకసారి బుకింగ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. రూరల్ ఏరియాస్లో 45 daysలో ఒక్కసారి బుకింగ్ యాక్సెప్ట్ చేస్తారు. సో ఒకసారి మళ్ళీ చెప్తాను, అర్బన్ ఏరియాస్లో 25 daysలో మీరు ఒక్కసారి చేయొచ్చు అంతే. అండ్ ఒకవేళ మీరు రూరల్ ఏరియా నుంచి ఉంటే మీరు 45 daysలో ఒక్కసారి బుకింగ్ చేయొచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్. చాలామంది చెప్తున్నారు నేను చేయలేకపోతున్నాను. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? బికాజ్ మీరు ఆల్రెడీ చేశారు. ఈ 25 days ఒక్కసారి అయితే దాని తర్వాత మీరు మళ్ళీ చేయొచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్.